వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మహాదేవ్ జున్ను వ్లాగ్స్. ఏంటి పొద్దు పొద్దునే ఈ విధంగా జుట్టు విరిపోసుకుంది అనుకుంటున్నారా? కాదండి, రెడీ అవ్వడానికి జుట్టు అయితే దూకుంటున్నాను. సో చిట్టి పొట్టెగాడు అయితే రెడీ అయ్యాడు. రెడీ అయ్యి బయట పోయి కూర్చున్నాడు. ఇంకా నేను రెడీ అవ్వాలి. రెడీ అయినావా? పోదామా? అందరికీ నమస్కారం అండి. ఈరోజు అయితే వ్లాగ్ ఏంటంటే నేను డిగ్రీ కంప్లీట్ చేసి 12 ఏళ్ళు పూర్తయిపోయింది. 12 ఏళ్ళ తర్వాత ఇప్పుడు గెట్ టుగెదర్ అయితే అరేంజ్ చేస్తున్నాను. సో పోతున్నాము, బస్సులో అయితే పోతున్నాం. పిల్లల్ని కూడా పిలిచిపోతున్నాను. బ్లాగ్ అయితే అప్లోడ్ చేస్తాను. బస్సు అయితే స్టార్ట్ అయిపోయింది. ఎస్ఎల్వి ఫంక్షన్ హాల్ దగ్గరికి అయితే వచ్చేసినాము. నేనే ఫస్ట్ అనుకుంటా. బాగున్నావా? మా ఫ్రెండ్ పిల్లలు అక్కడ ఉంటాయి, తీసుకో. హాయ్ చెప్పమా. సో చాలా హ్యాపీగా ఉంది. చూద్దాం ఎవరెవరు వస్తారా ఏమి. ఓ అమ్మా, డెకరేషన్ అయితే బాగానే చేస్తున్నారు. మేమే ఫస్ట్ వచ్చినాం. సిరి ఫస్ట్, మరి తర్వాత మేము. ఈ విధంగా అయితే ఉంది డెకరేషన్ మొత్తం. పెరుగు పచ్చడిలో ఉప్పు వేస్తున్నారు. చాలు, మళ్ళీ చూద్దాం, టేస్ట్ చేసి ఒకసారి. బిర్యానీ వైట్ రైస్ క్యాటరింగ్ చెప్తారనుకున్నానన్న. ఇదే మీ చికెన్ కర్రీనా? చెప్పుండే రెండేనా? అంకుల్ గింకుల్లా మామే. అంకుల్ కాదు, మామే. చైల్డ్హుడ్ ఫ్రెండ్, డిగ్రీ ఫ్రెండ్, ఇంటర్ ఫ్రెండ్, 10th ఫ్రెండ్, అన్ని ఫ్రెండ్లు. క్లాస్మేట్స్ అందరూ వస్తున్నారు. ఒక్కొక్కరు చూడాలి. మా శ్యామ్లా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. మహాదేవ్ జున్ను వ్లాగ్స్. మహాదేవ్ జున్ను వ్లాగ్స్. థ్యాంక్ యూ సరిత. శ్రీరామనవమికి పానకాలు పోసలే అట్లా చెరుకు రసం అయితే ఇచ్చారు. తాగండి. ఇప్పుడే వచ్చింది ఈమె. చైల్డ్హుడ్ ఫ్రెండ్, ఇంటర్, డిగ్రీ, ఇంకా మరి అన్ని. చెరుకు రసానికి కూడా చీర్స్ కొట్టుకునే తొట్టి గ్యాంగ్ మేమేనండి. అవును, చీర్స్ కొట్టుకున్నాం. అది కూడా చెరుకు రసానికి. ఇంకా చాలా రోజుల తర్వాత మేమైతే కలిసాం కాబట్టి, 12 ఏళ్ళ తర్వాత కలిసాం కాబట్టి ఎంటర్టైన్మెంట్గా
మ్యూజికల్ చైర్స్ ఆడాము. సో చిన్న చిన్న బిట్స్ తీసుకొనేసి అయితే టైంపాస్ చేసాం, భలే నవ్వుకున్నాము. ఈ మెమరీ మాత్రం లైఫ్ లాంగ్ ఉండిపోతుంది. ఫస్ట్ గెట్ టుగెదర్ ఇది చాలా బాగా అనిపించింది. సో చిన్నపిల్లలందరూ కలిసి ఒక చోట ఆడుకుంటుంటే మేమంతా కలిసి వాకింగ్ అయితే చేసాం, ఇద్దరం కలిసి. ఇంకా మేమంతా బెస్ట్ ఫ్రెండ్స్ అయితే మా పిల్లలు కూడా నేటి రాబోయే తరానికి కూడా ఫ్రెండ్స్ అయ్యేటట్టున్నారు. సో అందరూ కలిసి చాలా బాగా ఎంజాయ్ చేశారు. ఆ బుడ్డది చూడండి ఈ భలే డ్యాన్స్ చేసింది. మా సిరి కూతురు అయితే అద్దరు కొట్టేసింది, అసలు డ్యాన్స్ సూపర్తో చేసింది. ఎక్స్ప్రెషన్ కింగ్ అనమాట, తను బాగా చేసింది. పిల్లలందరూ కలిసి చాలా టాలెంటెడ్గా ఉన్నారు. ఆ బ్లూ కలర్ మా మను కూతురు అయితే చాలా వెరీ టాలెంటెడ్ పర్సన్. ఇంకా భారతి కూతురు, భార్గవి కూతురు, సరి కూతురు అందరూ ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క టాలెంట్ పర్సన్స్. చాలా బాగున్నారు పిల్లలందరూ, ముద్దుగా ఉన్నారు. చాలా బాగా ఎంజాయ్ చేశారు అందరూ కూడా కలిసి. కుర్చీని మత్తబెట్టి మహేష్ బాబు సాంగ్ అయితే చేశారు, సూపర్తో అద్దరు కొట్టి పడేశారు. చాలా బాగా నచ్చింది అందరికీ కూడా. చూడండి స్టెప్స్ చూడండి భలే వేస్తున్నారు. చాలా 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 వెరీ టాలెంటెడ్ పర్సన్స్ అండి. ఇంకా ఫంక్షన్ హాల్ గురించి వస్తే స్టార్టింగే చూపించాను కదా మీకు. మొత్తం బయట హాల్ మాదిరి వరండా టైప్లో, ఇంకా మళ్ళీ లోపలికి వెళ్ళిన తర్వాత ఇంకా మరి పెళ్లి కూతురు రూము, పెళ్లి కొడుకు రూము అన్నీ కూడా ఉన్నాయి. చాలా సూపర్తో అయితే ఉంది. ఇంకా వీళ్ళేమో నాటు వేస్తున్నారు. సో వెయ్యనివ్వండి, మనమైతే ఫంక్షన్ హాల్ గురించి. ఎస్ఎల్వి ఫంక్షన్ హాల్ కొత్త చెరువుకి దగ్గరలో ఉందండి. చాలా సూపర్స్గా ఉంది. ఐస్ క్రీము, జ్యూసు, ఇంకా ఏం తాగినాం? చెరుకు రసం. వెరీ గుడ్. మా బుడ్డిగాడు కూడా ఐస్ తింటున్నాడు. బాగా ఎంజాయ్ చేసి ఇక ఫంక్షన్ హాల్ అయితే ఒక లుక్ చేసేద్దాము. అన్ని శుభకార్యాలకి కన్వీనియంట్గా అరేంజ్మెంట్స్ అయితే ఒక్క రేంజ్లో చేశారండి, సూపర్తో చేశారు. మీరే చూస్తున్నారు కదా ఏ విధంగా చేశారా అనేసి అయితే బ్లాగ్లో పెట్టాను కదా. ఎటువంటి ఇబ్బంది లేకుండా అన్ని రకాల సదుపాయాలు గల ఫంక్షన్ హాల్ ఇది. కొత్త చెరుకు దగ్గరలో ధర్మవరం రోడ్లో ఉందండి ఇది ఎస్ఎల్వి ఫంక్షన్ హాల్. మీకు ఎవరికైనా ఫోన్ నంబర్ కావాలి అంటే కాంటాక్ట్ చేయండి, నంబర్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో ఇక్కడ కూడా ఇంకా పెద్దవాళ్ళ మ్యూజికల్ చైర్స్కి అయితే వచ్చేసాం. నేనైతే స్టార్టింగ్లోనే అవుట్ అయిపోయాను, చూడొచ్చు మీరు. సో మిగతా వాళ్ళందరూ కలిసి ఆడుతున్నారు. ఫంక్షన్ హాల్ అయితే చాలా పెద్దగా ఉందని మా ఫ్రెండ్దే. సో అందుకనే సజెస్ట్ చేస్తున్నాను, మీకెవరికైనా కావాలి అంటే అన్ని శుభకార్యాలకి ఖచ్చితంగా అరేంజ్మెంట్స్ ఓ రేంజ్లో ఉంటాయి, బాగుంటుంది. కొత్త చెరువుకి దగ్గరలో ధర్మవరం రోడ్లో ఎస్ఎల్వి ఫంక్షన్ హాల్ అండి ఇది. సో ఫైనల్లీ ఎవరు విన్ అవుతారా మా ఫ్రెండ్స్లో అని చూస్తే ఎవరైతారా చూడండి, మీరే చూడండి. ఇంకా 2 చైర్స్ అయితే మిగిలినాయి, 3 మెంబర్స్ అయితే మిగిలినారు. సో 3లో 1 మైనస్ అయింది, ఇంకా 1 చైరే మిగిలింది. 2 మెంబర్స్ ఉన్నారు. సో ఇంకా బుడ్డిదా మా భార్గవి కూతురా, లేకపోతే మా ఫ్రెండ్ మనోన, ఇద్దరిలో ఎవరా చూద్దాం. మా ఫ్రెండ్ విన్ అయింది. కంగ్రాచులేషన్స్ మనో. ఇంకా పిల్లల మ్యూజికల్ చైర్స్ అయితే ఆట స్టార్ట్ అయిపోయింది. సో అప్పుడే పవర్ పోయిందని ఆపేశారు కదా. సో ఇప్పుడైతే కంటిన్యూ అవుతుంది, స్టార్టింగ్ నుంచినే కంటిన్యూ అవుతుంది. ఎవరా బుడ్డోళ్ళు చూడండి, అంతా ఎంత తెలివితేటలు ఉన్నోళ్ళు. మా ఫ్రెండ్సే తెలివితేటలు ఉన్నోళ్ళు. అంటే చూడండి భారతి వాళ్ళ పాపని తెచ్చి కూర్చోబెట్టింది, ఎంత తెలివిగలదు. ఒక్కొక్క టాలెంట్ పర్సన్స్ అండి. మేమే తెలివితేటలు ఉన్న వాళ్ళం అనుకుంటే మాకన్నా డబుల్ త్రిబుల్ తెలివితేటలు ఈ కాలం పిల్లలు మరీను. సో చాలా యాక్టివ్గా ఆడుతున్నారు. అందరినీ కోఆర్డినేషన్ చేస్తుంది మా సరిత. వెరీ గుడ్. బ్రాహ్మిణి కూతురు కానీ భార్గవి కూతురు కానీ అందరూ కూడా చాలా బాగా ఆడుతున్నారు. సింధు కొడుకు పాపం అటు సైడ్ చైర్ ఉంది, సో చూసుకోలేదు. సుమలత కూతురు అయితే వెళ్ళి కూర్చునేసింది. సో ఇంకొక చైర్ అయితే తీసేస్తారు, ఒక చైర్ తీసేసి ఇంకా చైర్స్ అన్నీ సర్వ్ చేసుకొని ఇంకా స్టార్ట్ అయిపోయింది. ఇప్పుడు ఎవరు అవుట్ అవుతారో తెలియదు మరి. ఇంకా నా కొడుకు కూడా పెద్దోడు కూడా వెళ్తున్నాడండో. ఈ లక్కీగాడు చూసారా, సిరి కూతుర ఎల్లో కలర్ డ్రెస్
ట్విన్స్, గ్రీన్ కలర్ బ్రహ్మిణి కూతురు, ఆ స్కై బ్లూ భార్గవి కూతురు. సో ఇంకా ఆడుతున్నారు. ఒక చైర్ అయితే మైనస్ చేశారు. బుడ్డోళ్ళు చూడండి చైర్ని పట్టుకొని మరీ వెళ్తున్నారు బెండ్ అయ్యి. పన్నెండేళ్ల క్రితం లంచ్ బాక్స్ని మధ్యలోనే ఓపెన్ చేసి తినేయడం, అట్లా చిలిపి పనులన్నిటినీ కూడా గుర్తు చేసుకుంటూ కాసేపు అయితే కబుర్లు ఆడేసాం ఫ్రెండ్స్ అందరూ కూడా. Gift for your loved ones. Sarigama Karma Telugu. ఇంకా ఒక్క చైర్ అయితే మిగిలింది. ఇద్దరు పర్సన్స్ అయితే ఉన్నారు. ఒకరేమో సుమలత కూతురు, ఇంకొకరేమో శాకుంతల కూతురు. ఇద్దరిలో ఎవరు గెలుస్తారా అని చూస్తూ ఉన్నట్లుగానే సుమలత కూతురు గెలిచేసింది. కంగ్రాచులేషన్స్ మా. ఇక్కడ ఉన్న వాళ్ళైతే వెజిటేరియన్ పర్సన్స్ అండి. ఇక్కడ నుంచి స్టార్ట్ నాన్ వెజిటేరియన్, కూల్ వాటర్ బాటిల్స్ కానివ్వండి, బిర్యానీ కానివ్వండి, ఫిష్ ఫ్రై, ఇంకా చికెన్ కర్రీ అన్నీ కూడా చాలా సూపర్గా ఉన్నాయి. ఇంకా మరీను పెరుగు పచ్చడి కూడా అదిరిపోయింది. టోటల్గా ఫంక్షన్ హాలే హైలైట్ ఉంది. మీరు కావాలంటే ఒకసారి చూడండి నా కొడుకు ఎంత ప్రేమ. మా ఫ్రెండ్ అయితే అది తీసి ఆపోజిట్ పట్టినారు. మీ అమ్మోళ్ళకేమో వీడియో వద్దు, మీకేమో ఫుల్ కావాలా. వీళ్ళందరినీ ఒక దగ్గర పెట్టు. డబ్బాతో సహా చికెన్ సూప్ కావాలంటే అడగండి. అంతమంది ఎత్తుకొస్తున్నారా ఆడ పాపము. చికెన్ రాండి. మహేష్ అబ్బా కన్ను పొడిస్తుంది. అబ్బా దిగు 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 ఊపు ఊపు. ఇంకా భోజనాల తర్వాత కూడా పిల్లలు అయితే డ్యాన్స్ కంటిన్యూ చేశారు. మా చుట్టుపక్కల వాళ్ళు కూర్చోరు కన్నుకైతే ఆ కన్నుకి మరి హెల్ప్ చేస్తున్నారు. ఇంకా లేడీస్ గ్రూప్ ఫోటోకి అయితే ఒక పోజ్ ఇవ్వడానికి అయితే కూర్చొనేసినాము అందరము కూడా. సో అందరూ ఫ్రెండ్స్ ఒకే దగ్గర గ్రూప్ ఫోటో, అది కూడా గెట్ టుగెదర్లో చాలా హ్యాపీగా ఉంది. ఇంకా ఈవినింగ్ 3:30 అయింది. 3:30కి అంతా ఇంకా మరి ఐస్ క్రీమ్ అయితే వచ్చేసింది.
సో ఐస్ చల్లగా అందరు పిల్లలు కూడా కప్పుల్లో వేసేసుకొని అయితే తినేస్తున్నారు. సో చెప్పాను కదా, అరేంజ్మెంట్స్ మాత్రము ఓ రేంజ్లో సూపర్గా బాగుండింది. ఈ చంద్ర ఎన్నిసార్లు కూడా హాయ్ చెప్తూనే ఉంటాడు, కెమెరా కనబడించిన ప్రతిసారి చెప్తాడు. చూడండి ఐస్ చాలా బాగుంది. వామ్మో, సడన్గా మా సింధు డ్యాన్స్ చేసేస్తుంది. నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు సింధు డ్యాన్స్ చేస్తుందని. సూపర్గా చేసింది, ప్రాక్టీస్ చేసినట్టు చేసింది, బాగా చేసింది. తనకు వచ్చిన రేంజ్లో తన ఎక్స్ప్రెషన్కి బాగా చేసింది. మాకు ఆ ధైర్యం కూడా లేదు, స్టేజ్ ఎక్కే ధైర్యము. ఏదో రీల్ అయితే చేసేస్తాను కానీ ఎవరు లేనప్పుడు అంతమందిలో చేయాలంటే నాకు మొహమాటం అనిపించి నేను అస్సలు చేయలేదు. సింధు మాత్రం సూపర్ బాగా చేసింది. అందరు అడిగారు రీల్స్ అయితే చేస్తావు డ్యాన్స్ చేయవా అని. ఏమో కొద్దిగా సిగ్గేసింది, క్లాస్మేట్స్ కదా, అప్పుడంతా ఏం లేదు. ఇప్పుడు ఇంకా సడన్గా చేయాలి అంటే ఇంకా చాలా సిగ్గేసింది. ఇంకా అందుకోసం అనేసి ట్రై చేయలేదు కూడా నేను. ఇంకా బుల్లెట్ బండి సాంగ్ అయితే సెలెక్ట్ చేసేస్తున్నారు. ఇంకా బుల్లెట్ బండి సాంగ్ అయితే వేసేస్తున్నారు. డిక్కీ బొడ్డే పెట్టుకున్నా అని అన్నట్టు చాలా బాగా చేసిన పిల్లలంతా కలిసి. ఇంకా మా భార్గవి అయితే వచ్చేసింది, బుల్లెట్ బండికి డ్యాన్స్ అయితే చేసేస్తుంది. సూపర్గా చేసింది కదా, చాలా యాక్టివ్ అమ్మాయి. సో ఇంకా అందరం అయితే ఇంకా ఎండింగ్లో ఉన్నాం. లాస్ట్ వరకు కూడా చాలామంది ఉండలేదు. లంచ్ చేసేసిన తర్వాత అందరూ కొంతమంది అయితే వెళ్ళిపోయారు. ఇంకా లాస్ట్లో డిగ్రీ తర్వాత ఎవరేం చేసినారు, ఇప్పుడు మ్యారేజ్ అయ్యి ఎంతమంది పిల్లలని అయితే అందరం ఇంట్రడ్యూస్ అయితే చేసుకున్నాము. మనమైతే చేయాలా ప్రోగ్రామ్ సక్సెస్ కాబట్టి ఎవరైతే కాదో అందరూ అబ్బాయిలు అయితే మనీ పరంగా ప్రోగ్రామ్ సక్సెస్ చేస్తున్నాము. నెక్స్ట్ టైం ఎప్పుడన్నా కూడా కొంతమంది వచ్చినారు, కొంతమంది రాలేదు, కూడా ఖర్చు అవసరమా చేతిలో వాళ్ళతో మన పని ఇక్కడ వచ్చిన వాళ్ళకి మాత్రమే మన ప్రోగ్రామ్ సక్సెస్ చేసి అందరూ కూడా వచ్చినారు. అందరికీ పేరు పేరు థ్యాంక్స్ అండి నా తరఫున. ఇంకోటి నేను ఏదైనా ఫోన్లో కానీ ఇంకొక మెసేజ్లో కానీ ఏదైనా కాంటాక్ట్ ఇప్పుడైతే ప్రజెంటే తెలిసి సో నెక్స్ట్ ఎప్పుడన్నా కూడా ప్రోగ్రామ్ సక్సెస్ఫుల్గా ఈ నక్షత్రము రాసి అన్నీ చెప్పు. నెక్స్ట్ తిరిగి మాట్లాడు. చెప్పమను చెప్పమను. నేను డిగ్రీ అయిన తర్వాత మెడికల్ ఫార్మసీలో జాబ్ చేసినాను హైదరాబాద్లో. అక్కడ నువ్వు టీచర్ కాదు కదా, వాయిస్ లేదు. మధు స్టాప్ చేస్తారా, మీరు అయిపోతే సరిపోతుందా? చెప్తా ఉంది కదా. డిగ్రీ అయిపోయాక ఎంబీఏ చేసిన తర్వాత 2 years జాబ్ సర్చ్ చేసి 2 years తర్వాత 2 years జాబ్ చేసి పెళ్లి చేసుకున్నాం. 2 పాపలు. నీళ్ళంటే అనిల్ మంచిగా వచ్చినాయి కూడా తెలియదు. డిగ్రీ సెకండ్ ఇయర్ పెళ్ళి చెప్పు.
వెళ్ళడానికి. మళ్ళీ తర్వాత అందులో కోచింగ్ అయితే తీసుకుంటున్నాము. సమ్మర్ క్యాంప్లో బంద్ వచ్చేసింది. మళ్ళీ తర్వాత ఎస్కే యూనివర్సిటీ ఇది బీఎడ్కి ఎగ్జామ్ రాస్తే ఫ్రీ సీట్ వచ్చింది. అక్కడ బీఎడ్ కంప్లీట్ అయింది. మళ్ళీ తర్వాత ప్రెగ్నెంట్, బీఎడ్ ఎండింగ్లోనే పెళ్ళి అయింది. మళ్ళీ ప్రెగ్నెంట్, ఇంకో బాబు చేశాను. మళ్ళీ తర్వాత టీటీసీ చేశాను. టీటీసీ 2 ఇయర్స్ అయిపోయింది. ఆ టీటీసీ తర్వాత ఇంకా స్టార్ట్ చేసిన మహాదేవి బ్లాగ్స్ అని మళ్ళీ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్పుడే లేడీస్ది అయితే గ్రూప్ ఫోటో అయిపోయింది కదా. ఇప్పుడు లేడీస్ జెంట్స్ ఇద్దరు కలిసి అయితే గ్రూప్ ఫోటో దిగాలని అయితే ఫిక్స్ అయ్యాము. సో స్టేజ్ మీద అయితే ప్లాన్ చేసాం కానీ కుదరలేదు. సూపర్. ఒక్కొక్కరు అయిపోయినారా? అంతా ఓకేనా? మ్యారేజెస్ అయితే చేసుకున్నారు. సాధారణంగా అందరూ ఉన్నారు. మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ మా గెట్ టుగెదర్ నెక్స్ట్ ఇయర్ సమ్మర్కి ఇంకా ఎక్కువ మంది రావాలని ఈ మెంబర్స్ పాటు మా టీచర్స్ని అందరినీ ఇన్వైట్ చేసి షాల్వాలు కప్పి బుకాయిలు ఇచ్చి సో బాగా గ్రాండ్గా నెక్స్ట్ ఇయర్ సమ్మర్కి ప్లాన్ చేయాలని ఆశిస్తూ నేను మీ శ్యామలా చెరువుల. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ సపోర్ట్ ఇస్తున్నందుకు. ఇంకా ఇంటికి అయితే బయలుదేరిపోయాము. మా గెట్ టుగెదర్ మీకు కూడా నచ్చిందని ఆశిస్తూ థ్యాంక్ యూ సో మచ్. గుడ్ నైట్.